నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఈ రోజు చర్చించుకోబోయే అంశం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలేంటి, ఏ వయస్సు వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, సాధారణ ఆరోగ్యం అండ్ ఇతర కారకాలు వంటి అంశాల ప్రాముఖ్యత ఏమిటి, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి వివరంగా తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్.P. విజయ్ ఆనంద్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డైరెక్టర్, అపోలో క్యాన్సర్ సెంటర్. సార్ నమస్తే సార్. డాక్టర్ విజయ్ గారు, సో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి డాక్టర్? బ్రెస్ట్ క్యాన్సర్ ముఖ్యంగా మన దేశంలో యంగర్ ఏజ్ గ్రూప్ లో వస్తున్నాయి. దానికి ముఖ్యమైన కారణాలు చిన్నప్పటి నుంచి పిల్లలు ఎక్సర్సైజ్ చేయకుండా మెనార్కీ అనేది తొలి దశ ఇన్స్టెడ్ ఆఫ్ 13-14 years మెనార్కీ 9 to 10 years ఏజ్ ఎర్లీ మెనార్కీ రావడం చూస్తున్నాము. దట్ ఇస్ వన్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సెకండ్ ఇంపార్టెంట్ ఈస్ ది నాట్ గెటింగ్ మ్యారీడ్ అండ్ నాట్ హ్యావింగ్ చిల్డ్రన్ ఎర్లీ అండ్ దెన్ ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోవడము, ఇవి ముఖ్యమైన కారణాలు. అలాగే లేట్ మెనోపాజ్ అనేది మామూలుగా 45-50 years మధ్యలో వస్తుంది. మెనోపాజ్ వస్తుందన్న భయంతో కొంతమంది పిల్స్, హార్మోనల్ టాబ్లెట్స్ తీసుకొని మెనోపాజ్ ని పోస్ట్పోన్ చేయడము. సో ఈ విధంగా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం మూలన బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతూ వస్తూ ఉంది మన దేశంలో. అలాగే సెడెంటరీ లైఫ్ అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకుండా, అసలు ఆటలు, స్పోర్ట్స్ అనేవి లేకుండా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ, కంప్యూటర్ మీద ఆర్ ల్యాప్టాప్ మీద లేకపోతే ఫోన్ వాడడము, సెడెంటరీ లైఫ్తో ఎక్సర్సైజ్ లేకుండా ఉండడంతో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. బ్యాలెన్స్ డైట్ అంటే ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకొని ఒబేసిటీ అంటే ఒళ్ళు పెంచుకోవడం ద్వారా కూడా మన బ్రెస్ట్ క్యాన్సర్ ఛాన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఏ స్టేజ్ లో బయటపడుతుంది అంటారు డాక్టర్? బ్రెస్ట్ క్యాన్సర్ లో అన్ని క్యాన్సర్ లానే 4 stages ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్. ఇనిషియల్ స్టేజ్, ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్, రొమ్ములో కంతి ఉన్నంత వరకు, ఆ సైజు చిన్నగా ఉన్నంత వరకు దాన్ని స్టేజ్ 1 అంటాము. ఆ సైజ్ పెరిగినప్పుడు దాన్ని స్టేజ్ 2 అంటాము. అలాగే రొమ్ము నుంచి స్ప్రెడ్ అయ్యి చంకలో వెళ్ళినప్పుడు లింఫ్ గ్లాండ్స్ అంటాము మనము. ఆ లింఫ్ గ్లాండ్స్ కి స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని స్టేజ్ 3 అంటాము. అలాగే అది అక్కడి నుంచి మిగతా అవయవాలకు స్ప్రెడ్ అయినప్పుడు, లంగ్స్ లో కానీ, లివర్ లో కానీ, బ్రెయిన్ లో కానీ, ఎముకల్లో కానీ స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని స్టేజ్ 4 అంటాము. సో ఇలా స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 వరకు 4 స్టేజ్లు ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్. రైట్ సార్, చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుంది సార్? లంపెక్టమీ అండ్ మాసెక్టమీ మస్టా సార్ వీటిలో? సో స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ట్రీట్మెంట్ ఇస్ బేస్డ్ ఆన్ ది స్టేజ్ అమ్మా. ఎర్లీ స్టేజ్ లో ఓన్లీ లంపెక్టమీ వరకే సరిపోతుంది. సో లంపెక్టమీ అంటే రిలేటివ్ సైజ్ ఆఫ్ ద బ్రెస్ట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. 2 centimeters to 3 centimeters వరకు లంప్స్ ని మనము కన్జర్వేటివ్ బ్రెస్ట్ మేనేజ్మెంట్ అంటే బ్రెస్ట్ ను కన్జర్వ్ చేస్తూ బ్రెస్ట్ పూర్తిగా తీయకుండా ఓన్లీ లంప్ తీసేంత వరకే ఇటీవల బ్రెస్ట్ కన్జర్వేషన్ ట్రీట్మెంట్ చాలా కామన్ గా చేస్తుంటాము. తద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ క్యూర్ ఛాన్సెస్ ఏమీ తగ్గవు. ఓన్లీ లంపెక్టమీ చేయడము, దాని తర్వాత అవసరం ఉంటే రేడియేషన్ ప్లస్ కీమోథెరపీ లాంటివి పెథాలజీ రిపోర్ట్ ప్రకారంగా, మాలిక్యులర్ స్టడీస్ ప్రకారంగా అవసరం పడితే ఆ లంపెక్టమీ తర్వాత రేడియేషన్ అండ్ కీమోథెరపీ చేయాల్సి వస్తుంది. రైట్. అలాగే సార్, ఒక బ్రెస్ట్ లో క్యాన్సర్ వచ్చినట్టు తెలిస్తే హౌ అబౌట్ ద సెకండ్ బ్రెస్ట్ కూడా మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? అవును తల్లి. సో మామూలుగా పేషెంట్స్ కి ఫస్ట్ ఒక బ్రెస్ట్ క్యాన్సర్ లో వచ్చినప్పుడు అరౌండ్ 5% ఛాన్సెస్ త్రూఅవుట్ దేర్ లైఫ్ టైం ఆపోజిట్ బ్రెస్ట్ లో కానీ, అదే బ్రెస్ట్ లో లంపెక్టమీ చేసిన తర్వాత అదే బ్రెస్ట్ లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో తద్వారా మనము ఎవ్రీ 3 months ఫర్ ద ఫస్ట్ 2 years అండ్ ఎవ్రీ 6 months ఫర్ ద నెక్స్ట్ 3 years, 5 years వరకు రెగ్యులర్ చెకప్ చేయించుకోవడం మంచిది. దాని తర్వాత వన్స్ ఇన్ ఎన్ ఇయర్, వన్స్ ఇన్ 2 years మనం అల్ట్రాసౌండ్ కానీ, మ్యామోగ్రామ్ కానీ చేయగలిగితే మనకు మన రొమ్ములో మళ్ళీ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా తెలుస్తుంది. అదేవిధంగా రొమ్ము క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మిగతా అవయవాల్లో, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని కొరకని యాన్యువల్లీ ఒకసారి చెకప్ చేస్తే యుట్రైన్ క్యాన్సర్ కానీ, ఒవేరియన్ క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం ఉంటే మనం తొలి దశలో కనుక్కోవడానికి వీలవుతుంది. అలాగే సార్, కీమో ఎప్పుడు డిసైడ్ చేస్తారు సార్? ఎన్ని సెషన్స్ కీమో అండ్ కీమో సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయంటారు డాక్టర్ గారు? ముఖ్యంగా ఇటీవల కీమోథెరపీ ఇస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మాలిక్యులర్ స్టేటస్ అమ్మా. ఎర్లీ డిసీజ్ ఉండి
ఆ రొమ్ము నుంచి చంకలో స్ప్రెడ్ కానంత వరకు ఎర్లీ స్టేజ్ డిసీజ్ లో ఈస్ట్రోజన్ రిసెప్టార్ స్టేటస్ తెలుసుకుంటాము. అలాగే యాంటీ HER2 స్టేటస్ అని 2 ఇంపార్టెంట్ మాలిక్యులర్ టెస్ట్ మనం ఈ రొమ్ము క్యాన్సర్ లో బాప్సీలో తెలుసుకుంటాం. సో ఒకవేళ ఈస్ట్రోజన్ రిసెప్టార్ స్టేటస్ స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉండి HER2 స్టేటస్ నెగిటివ్ ఉంటే మనం ఓన్లీ టాబ్లెట్స్ మూలానే పూర్తిగా జబ్బు తిరిగి రాకుండా చేయడానికి వీలవుతుంది. ఒకవేళ ఈస్ట్రోజన్ రిసెప్టార్ స్టేటస్ నెగిటివ్ ఉండి HER2 స్టేటస్ పాజిటివ్ ఉంటే వీళ్ళకి సబ్సిక్వెంట్ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది కీమోథెరపీ ద్వారా, టార్గెటెడ్ థెరపీ ద్వారా ఆర్ ఇమ్యూనోథెరపీ ద్వారా ఇవ్వాల్సి వస్తుంది. సో స్టేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అడ్వాన్స్ స్టేజ్ లో తప్పనిసరిగా కీమోథెరపీ అవసరం పడుతుంది. ఎర్లీ స్టేజ్ లో గుడ్ డిసీజ్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో కీమోథెరపీ అవాయిడ్ చేయడానికి వీలవుతుంది. కీమోథెరపీ అనేది ఒకవేళ అవసరం ఉంటే దాన్ని మామూలుగా 4 to 8 సైకిల్స్ ఇస్తాము. అగైన్ బేస్డ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద డిసీజ్. అవి 4 to 6 months లో కంప్లీట్ గా ట్రీట్మెంట్ అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళు అనదర్ 3 weeks to 4 weeks లో కంప్లీట్ గా రికవర్ అవుతారు. కీమోథెరపీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లో ఏమీ ఉండవు. యథాప్రకారంగా వాళ్ళకి ఎంట్రుకలు మళ్ళీ వచ్చేస్తాయి. అంటే సార్ సారీ టు ఇంటరప్ట్, పర్మనెంట్ డ్యామేజ్ అంటే ఏమి ఉండదా డాక్టర్? పర్మనెంట్ డ్యామేజ్ అంటూ ఒకటే ఒక ప్రాబ్లం, న్యూరోపతి అని ఒక డ్రగ్, టాక్సోల్ అనే డ్రగ్ వాడినప్పుడు కొద్ది మందికి కాళ్ళల్లో తిమ్మిరి రావడం అనేది కొంచెం పర్మనెంట్ గా చాలా నెలల పాటు, సంవత్సరాల పాటు ఉండే అవకాశం ఉంటుంది. ఇక మిగతా డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవి పర్మనెంట్ గా ఉండవు. దే రికవర్ కంప్లీట్లీ అండ్ దే గో ఫర్ ఏ నార్మల్ లైఫ్ అగైన్. అలాగే హౌ అబౌట్ రేడియేషన్ సార్? రేడియేషన్ కున్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి సార్? అండ్ వెన్ పేషెంట్ ఈస్ గివెన్ రేడియేషన్? పరికరాలు, ఎక్విప్మెంట్ ద్వారా, కంప్యూటర్ ద్వారా టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. తద్వారా రేడియేషన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. కొద్దిగా ట్రీట్మెంట్ ఎండింగ్ లో లిటిల్ బిట్ ఆఫ్ డార్కెనింగ్ ఆఫ్ స్కిన్, కొంచెం పిగ్మెంటేషన్, కొంచెం బ్రౌన్ కలర్ రావడం అనేది స్పెషలీ మరీ ఫేర్ గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ బ్రౌన్ డిస్కలరేషన్ కూడా ట్రీట్మెంట్ అయిన 3 వారాలకు 4 వారాలకి పూర్తిగా నార్మల్ అవుతుంది. సో రేడియేషన్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా చాలా మినిమల్, బికాస్ టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. దాంతో అండర్లైన్ లంగ్ అండ్ హార్ట్ డోస్ కూడా చాలా చాలా తగ్గిపోయి ఇప్పుడు కార్డియక్ రిలేటెడ్, లంగ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా రేడియేషన్ ద్వారా ఎలాంటి ప్రభావం లేకుండా ఇటీవల వైద్యం జరుగుతుంది. సార్ రేడియేషన్ త్రూ రేడియేషన్ రిబ్స్ వీక్ అవుతాయని విన్నాము. ఇజ్ ఇట్ సో సార్? కాదమ్మా, ఎలాంటి వీక్నెస్ రాదు రేడియేషన్ ద్వారా. కీమోథెరపీ ద్వారా వీక్నెస్ వస్తుంది, అది కూడా టెంపరీ వీక్నెస్. రేడియేషన్ ద్వారా అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రోజు వచ్చి 5 నిమిషాలు ఎక్స్రే ఫోటో తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ నన్ను పడుకోబెట్టారు, లేచి పంపించారు, నాకు ఏం చేయలేదు అని అంటారు. సో అంత సులభంగా రేడియేషన్ ట్రీట్మెంట్ అవుతుంది ఇటీవల. ఇంతక యు వర్ టాకింగ్ అబౌట్ HER2 పాజిటివ్ అండ్ HER2 నెగటివ్. వాట్ ఎగ్జాక్ట్లీ HER2 పాజిటివ్ అండ్ HER2 నెగటివ్ సార్? ట్యూమర్ లో రెండు మెయిన్ యాంటీజెన్స్ చూస్తామా, ట్యూమర్ రిలేటెడ్ యాంటీజెన్స్. ఒకటేమో ఈస్ట్రోజన్ రిసెప్టార్, ది అదర్ వన్ ఇస్ HER2 రిసెప్టార్. HER2 రిసెప్టార్ ఇస్ హ్యూమన్ ఎపిథీలియల్ ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ అమ్మా. అది ఉన్న వాళ్ళకి జబ్బు తిరగబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది లేని వాళ్ళకి తిరగబడే అవకాశం తక్కువగా ఉంటుంది. బట్ ఫార్చునేట్లీ అది ఉన్న వాళ్ళకి ఇటీవల మనకి యాంటీ HER2 థెరపీ, దాన్ని టార్గెటెడ్ థెరపీ అంటాము, యాంటీ HER2 థెరపీ ఈజ్ అవైలబుల్. ఆ ఇంజెక్షన్స్ కీమోథెరపీ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అది మామూలుగా 6 నెలల నుంచి 1 year వరకు, సంవత్సరం వరకు ఆ ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. యాంటీ HER2 థెరపీ అంటాము దాన్ని. ట్రాస్టజమాబ్ అనే ఇంజెక్షన్ అవైలబుల్ ఉంది. సో ఆ ఇంజెక్షన్ ఈ HER2 పాజిటివ్ ఉన్న పేషెంట్స్ కి సర్జరీ తర్వాత ఈ 1 year వరకు ఈ ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఓన్లీ ముసలి వాళ్ళకి ఆఫ్టర్ మెనోపాజ్ వచ్చేది. ఇప్పుడు ఏజ్ తో నిమిత్తం లేకుండా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. సో ఏ ఏజ్ వరకైనా ఈ టార్గెటెడ్ థెరపీ ఇవ్వచ్చు అంటారా? అన్ని ఏజ్ వాళ్ళకి టార్గెటెడ్ థెరపీ ఇవ్వచ్చమ్మా. బట్ యాజ్ లాంగ్ యాజ్ ద ట్యూమర్ కి HER2 పాజిటివ్ ఉంటే ఈ థెరపీ ఇవ్వచ్చు. కాకపోతే మనము ఈ కొద్దిగా మానిటర్ చేయాల్సి వస్తుంది. అరౌండ్ 5 to 6% ఆఫ్ దీస్ పేషెంట్స్ కి హార్ట్ మీద ఈ HER2 థెరపీ, టార్గెటెడ్ థెరపీ ద్వారా హార్ట్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో ఎవ్రీ 3 cycles to 4 cycles మనము ఎకోకార్డియోగ్రామ్ చేస్తూ హార్ట్ మీద ఏమైనా నెగటివ్ ఇంపాక్ట్ ఉందా లేదా అని మానిటర్ చేస్తూ ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. సార్ అలాగే లింఫ్ గ్లాండ్స్ లో పాజిటివ్ వస్తే ఏంటి సార్ ప్రాబ్లం? సో దట్ స్టేజ్ 3 అయిపోతుందమ్మా. లింఫ్ గ్లాండ్స్ పాజిటివ్ ఉన్నారంటే జబ్బు రొమ్ము నుంచి చంకలో స్ప్రెడ్ అయినట్టే కదా. సో అది స్టేజ్ 3 అవుతుంది. వీళ్ళందరికీ తప్పనిసరిగా
కీమోథెరపీ అవసరం పడుతుంది. అలాగే HER2 పాజిటివ్ ఉంటే వాళ్ళకు యాంటీ HER2 థెరపీ కూడా అవసరం పడుతుంది. సో దాన్ని లోకలీ అడ్వాన్స్డ్ డిసీజ్ అంటాము. సో వెనెవర్ డైరెక్ట్ గా డయాగ్నోజ్ అయినప్పుడు ఒక పేషెంట్ కి రొమ్ములో కంతి ప్లస్ చంకులో గ్లాండ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా సర్జరీ ఇటీవల చేయడం లేదు. దానికి ముందు కీమోథెరపీ చేసి జబ్బును కంట్రోల్ చేసి ఫర్దర్ గా స్ప్రెడ్ కాకుండా మనం కంట్రోల్ చేస్తూ మొదలు కీమోథెరపీ కంప్లీట్ చేసి కొంతమందికి కీమోథెరపీ ద్వారా 100% జబ్బు కూడా పోయే అవకాశం ఉంటుంది. సో కీమోథెరపీ ఈజ్ ఫస్ట్ వెన్ యూ హ్యావ్ అడ్వాన్స్ డిసీజ్. చంకలో లింఫ్ నోడ్స్ ఆల్రెడీ పాజిటివ్ ఉండి చేతికి తగిలినప్పుడు స్కాన్ లో లింఫ్ నోడ్స్ కనిపించినప్పుడు ఫస్ట్ కీమోథెరపీ చేసి దాని తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. ఒకవేళ డైరెక్ట్ గా సర్జరీ అయిన వాళ్ళకి పెథాలజీ రిపోర్ట్ లో లింఫ్ నోడ్ లో జబ్బు ఉంది అని తెలిస్తే వాళ్ళకి తప్పనిసరిగా కీమోథెరపీ అండ్ టార్గెట్ థెరపీ అవసరం ఉన్నప్పుడు తప్పనిసరిగా చేయాలి. రైట్. అలాగే సార్, హౌ టు డిటెక్ట్ లంప్ ఇన్ ద బ్రెస్ట్ అంటారు? స్క్రీనింగ్ ఏ విధంగా చేసుకోవాలి? బెస్ట్ వే ఈజ్ ఎవ్రీడే మనం స్నానం చేసినప్పుడు రొమ్ముని కేర్ఫుల్ గా ఎగ్జామిన్ చేయడము ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెషలీ మనము మెన్స్ట్రల్ సైకిల్ అయిపోయిన తర్వాత 5వ రోజు 6వ రోజు ఇట్స్ ఈజీ టు ఎగ్జామిన్ ద బ్రెస్ట్. పామార్ సర్ఫేస్ ఆఫ్ ద హ్యాండ్ ని ఇలా ఫిష్ ను పెట్టినట్టు పెట్టి ఈ పామార్ సర్ఫేస్ ప్యాడ్ తోటి మనం బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేస్తే అప్పుడు మీకు ఏమైనా కంతులు, మోస్ట్ ఆఫ్ దిస్ లంప్స్ ఆర్ పెయిన్లెస్. సో ఇట్లాంటి పెయిన్లెస్ కంతుల్ని మనము తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి దాంతో అల్ట్రాసౌండ్ కానీ మ్యామోగ్రామ్ కానీ చేసి అనుమానాస్పదంగా కనిపించినప్పుడు దాన్ని బయాప్సీ చేయడం జరుగుతుంది. సో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈస్ ది బెస్ట్ వే టు ఎగ్జామిన్ ఇన్ యువర్ బ్రెస్ట్. బోత్ బ్రెస్ట్ యూ హావ్ టు ఎగ్జామిన్. అలాగే చంకులో కూడా చేయిపెట్టి సింపుల్ గా చేయిపెట్టి అక్కడ ఉన్న కంతులు కనపడితే మీరు డాక్టర్ని సంప్రదించాలి. అదేవిధంగా 35 years తర్వాత ఇతర దేశాల్లో 40 ఏళ్ళు అంటారు, మన దేశంలో 35 years మినిమం బేస్ లైన్ మ్యామోగ్రామ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దేశంలో యంగరేజ్ గ్రూప్ లో బ్రెస్ట్ క్యాన్సర్ రావడం చూస్తున్నాము. అందుకొరకు ఐ వుడ్ సజెస్ట్ ఫస్ట్ మ్యామోగ్రామ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 35. దాని తర్వాత మ్యామోగ్రామ్ నార్మల్ ఉంటే మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ నెక్స్ట్ మ్యామోగ్రామ్ చేయొచ్చు. ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 50 ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్ చేయాలి అండ్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ కూడా చేయాలి. హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ ఇయర్ సార్ మ్యామోగ్రామ్? వన్స్ ఇన్ ఎన్ ఇయర్ ఆఫ్టర్ 50 years. ఓకే, రైట్. అలాగే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కూడా చేయించుకుంటారు కొంతమంది. దీంతో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారా? లేదు తల్లి, బ్రెస్ట్ ఇంప్లాంట్, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీస్ అంటే చిన్న బ్రెస్ట్ ఉన్న వాళ్ళు పెద్దగా చేయించుకోవడానికి సర్జరీలు చేయడము, ఆగ్మెంటేషన్ చేయడము, దీని ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమీ పెరగదండి. రైట్. అలాగే సార్, ఈ మధ్య కాలంలో లేడీస్ ఆల్కహాల్ కన్సంప్షన్, స్మోకింగ్ కూడా ఎక్కువైపోయింది. సో ఇది కూడా క్యాన్సర్స్ కి దారి తీస్తుందంటారా? కరెక్ట్ అమ్మా. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అమ్మా. ఆల్కహాల్ అబ్యూస్ కానీ, నో ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, స్మోకింగ్ ద్వారా కానీ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇంక్రీజ్ అవుతుంది. హౌ అబౌట్ స్ట్రెస్? స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువగా అయిపోతున్నాయి ఈ మధ్య. సో యాజ్ ఆఫ్ నౌ స్ట్రెస్ మాత్రం ప్రూవ్ కాలేదమ్మా. బ్రెస్ట్ స్ట్రెస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ క్యాన్సర్. ఓకే, హౌ అబౌట్ డైట్ సార్? ఇందాక ప్రాపర్ డైట్ ఉండాలి, హెల్దీ డైట్ అంటున్నారు. కెన్ యూ ఫోకస్ ఆన్ దట్ ప్లీజ్? Yes, of course. So diet is very, very important, Amma. One of the major important thing in lifestyle modifications. So vegetarian diet, fruits, avoiding non-vegetarian, and avoiding fatty food, and avoiding spicy food, and avoiding fried food always immensely helps in reducing the incidence of breast cancer. దెన్ హౌ అబౌట్ ఒబేసిటీ వాళ్ళకి ఏ విధంగా చూసుకోవాలంటారు? నార్మల్ పబ్లిక్ ఒబీస్ పేషెంట్స్ కి ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే యూట్రైన్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ కూడా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇన్సిడెన్స్ ఉంటుంది కంపేర్ టు ద నార్మల్ థిన్ లేడీస్. రైట్. హౌ అబౌట్ సిమ్టమ్స్ సార్? ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్ ఏ విధంగా ఉంటుంది? యూజువల్ గా మోస్ట్ కామన్ సిమ్టమ్ ఇస్ పెయిన్లెస్ లంప్ అమ్మ. సో నొప్పి లేదు కదా అని చాలా మంది లంప్ ని ఫీల్ చేసినా కూడా దాన్ని ఇగ్నోర్ చేస్తారు. సో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రెజెంటేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ పెయిన్లెస్ లంప్. పెయిన్ వచ్చేంత వరకు మనం ఆగకూడదు. పెయిన్లెస్ లంప్ నే మనం ఫర్దర్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అది తొలి దశలో మనం కనుక్కున్న వాళ్ళని అవుతాము. స్టేజ్ 1, స్టేజ్ 2లో మనం కనుక్కోవడానికి వీలవుతుంది. సో డు నాట్ ఇగ్నోర్ లంప్స్ ఇన్ ద బ్రెస్ట్ ఈవెన్ దో దే ఆర్ పెయిన్లెస్. సో అది మీరు జాగ్రత్తగా డాక్టర్ని సంప్రదిస్తే
చిన్నపాటి టెస్ట్ చేస్తాం మేము, అల్ట్రాసౌండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ అండ్ అల్ట్రాసౌండ్ ద్వారా మెజారిటీ ద లంప్స్ మేము డిటెక్ట్ చేస్తాం ఇఫ్ దే ఆర్ లెస్ దాన్ 35. If the age is more than 35, we also do a mammogram to make it a mammogram, sonomammogram అంటే ultrasound and clinical examination. And when we ఎప్పుడైనా అనుమానంగా అనిపించినప్పుడు ఈ 3 పరీక్షలు అయిన తర్వాత ఒక నీడిల్ వేసి అది క్యాన్సరా బినైన్ ట్యూమరా తెలుసుకోవడానికి నీడిల్ బయాప్సీ చేస్తాం. నీడిల్ బయాప్సీ ఇస్ వెరీ వెరీ థిన్, అంటే ఒక పెన్ కు నాజల్ ఉంటుంది చూడండి, దానికంటే సన్నగా ఉంటుంది ఆ నీడిల్. సో మీరు దానికి భయపడకూడదు. సింపుల్ నీడిల్ బయాప్సీ ద్వారా మేము అది క్యాన్సరా కాదా కనుక్కోవడం సులభంగా తెలిసిపోతుంది. రైట్ సార్, ఈజ్ ఇట్ కంప్లీట్లీ క్యూరబుల్ సార్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది? ఎస్, ఆఫ్ కోర్స్. హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళందరి క్యూర్ అయిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఎర్లీ డిటెక్షన్ ఉన్న వాళ్ళకి స్టేజ్ 1, స్టేజ్ 2లో 90 to 95% ఆఫ్ దెమ్ గెట్ క్యూర్డ్. స్టేజ్ 3 ఉన్న వాళ్ళకి అరౌండ్ 65 to 70%. స్టేజ్ 4 ఉన్న వాళ్ళకి లైఫ్ ఎక్స్పెక్టేషన్ పెంచడమే జరుగుతుంది, కానీ ఓన్లీ 10-20% ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ మోర్ దెన్ 5 years క్యూర్ రేట్స్. అలాగే హౌ అబౌట్ సెకండ్ స్టేజ్ అండ్ లింఫ్ నోడ్స్ పాజిటివ్ అండ్ HER2 పాజిటివ్, అప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటారు? సో స్టేజ్ 2 లింఫ్ నోడ్ పాజిటివ్ అండ్ HER2 పేషెంట్స్ కి ఇన్వేరబ్లీ ఫస్ట్ కీమోథెరపీ అండ్ యాంటీ HER2 థెరపీ చేయడం జరుగుతుంది. వాళ్ళ కంప్లీట్ కీమోథెరపీ సైకిల్ 6 cycles అయిపోయిన తర్వాతనే మళ్ళీ స్కాన్ చేసి అప్పుడు సర్జరీ చేయడం జరుగుతుంది. సర్జరీ అయిపోయిన తర్వాత వీళ్ళకి రేడియేషన్ 5 వారాలు చేయడం జరుగుతుంది, ప్లస్ యాంటీ HER2 థెరపీ ఫర్ 1 year. సో దిస్ ఇస్ అ టోటల్ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇఫ్ ద పేషెంట్ కి రొమ్ము క్యాన్సరే కాకుండా చంకులో స్ప్రెడ్ అయినప్పుడు అండ్ ఇఫ్ ఇట్ ఈస్ HER2 పాజిటివ్, దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఫస్ట్ కీమోథెరపీ కంప్లీట్ చేయడము అలాంగ్ విత్ యాంటీ HER2 థెరపీ, దట్ ఇస్ కాల్డ్ టార్గెటెడ్ థెరపీ. ఆఫ్టర్ 6 to 8 cycles ఆఫ్ కీమోథెరపీ దెన్ యూ గో ఫర్ సర్జరీ, అండ్ దెన్ ఆఫ్టర్ సర్జరీ కంటిన్యూ యాంటీ HER2 థెరపీ ఫర్ 1 year అండ్ ఆల్సో డ్యూ రేడియేషన్ వన్స్ అ పేషెంట్ సర్జరీ రికవరీ అయిన తర్వాత రేడియేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఆఫ్టర్ సర్జరీ ఎలాంటి కేర్ తీసుకోవాలి డాక్టర్? మామూలుగా టిపికల్ గా మనం లంపెక్టమీ అయితే అది హీల్ అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు సర్జరీ చేసినట్టు కూడా తెలియకుండా అంత బాగా ఇటీవల సర్జరీ చేయడం జరుగుతుంది. సో సర్జరీ అయిపోయిన తర్వాత నార్మల్ లైఫ్ ఉండాలి. ఆ సైడ్ ఆఫ్ ది హ్యాండ్ కి దెబ్బలు తగలకుండా జాగ్రత్త పడాలి. ఆ సైడ్ ఆఫ్ ద హ్యాండ్ కి తిరిగి అటు దిక్కు తిరిగి పడుకోవడం కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఆ చెయ్యి ఎక్కడైతే మనం సర్జరీ చేస్తామో లెఫ్ట్ హ్యాండ్ కి లెఫ్ట్ బ్రెస్ట్ ఆపరేట్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కి వాపు రావడం అవకాశం ఉంటుంది. సో దాని ప్రెషర్ తగ్గించడానికి మీరు దెబ్బలు తగలకుండా, ఏమైనా దెబ్బలు తగిలినా కొంచెము జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్. అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే చేయి వాపు రావడం కూడా అవకాశం ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం మంచిది. అది కాక మిగతా సర్జరీ అయిన రికవరీ అయిపోయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవసరం లేదు. ఓకే, హౌ అబౌట్ మాసెక్టమీ సార్? మాసెక్టమీ తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? మాస్టెక్టమీ చేసిన తర్వాత కూడా ఇదే, ఇప్పుడు ఆ సైడ్ ఉన్న హ్యాండ్ కి దెబ్బలు తగలకుండా, అలాగే ఏమైనా ఇంజెక్షన్స్ అవసరం ఉన్నా కూడా ఒక లెఫ్ట్ బ్రెస్ట్ కి ఆపరేట్ మాస్టెక్టమీ అయితే రైట్ సైడ్ హ్యాండ్ కి ఇంజెక్షన్స్ చేసుకోవడము, ఆర్ ఐవి ఫ్లూయిడ్స్ ఎప్పుడైనా అవసరం ఉన్నా కూడా ఆపోజిట్ సైడ్ కి తీసుకోవడము, ఆర్ బ్లడ్ శాంపుల్ తీసుకోవాలనుకున్నా కూడా ఆపోజిట్ హ్యాండ్ నుంచే తీసుకోవడము, ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేకపోతే ఆ సైడ్ ఆపరేట్ చేసిన సైడ్ హ్యాండ్ కి చేయి అవకాశం ఉంది. సార్, ఆపరేషన్ చేసిన సైడ్ హ్యాండ్ కి గోల్డ్ బ్యాంగిల్స్ కూడా వేసుకోవద్దు అంటారు, ఇజ్ ఇట్ సో సార్? అంటే బ్యాంగిల్స్ వేసుకోవచ్చు కానీ లూజ్ గా ఉండాలి. టైట్ బ్యాంగిల్స్, టైట్ బాడీ ఫిట్టింగ్ డ్రెస్సులు, చంకకి టైట్ గా ఉన్న బట్టలు వాడితే చేయి వాపు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకొరకని టైట్ ఫిట్టింగ్స్ ఆన్ ద సేమ్ సైడ్ షుడ్ బి అవాయిడెడ్. సార్, ఆఫ్టర్ లంపెక్టమీ అండ్ మాస్టెక్టమీ డైట్ లో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? సో నార్మల్ డైట్, అలా ఒబేసిటీ రాకుండా, హై ఫ్యాట్ డైట్ లేకుండా బ్యాలెన్స్ డైట్, అంటే నేను ఇంత పూర్వం చెప్పినట్టు గుడ్ వెజిటేరియన్ డైట్, ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, avoid non-vegetarian diet. Even if you take non-vegetarian, try to avoid red meat and good exercise. Do not put on weight. So if you take these kind of minimal precautions, then the disease వచ్చే అవకాశము చాలా తగ్గుతుంది. అలాగే పాజిటివ్ థింకింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, నేను బాగున్నాను, నాకు మళ్ళీ జబ్బు తిరిగి రాదు అనే స్టేటస్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళకి
జబ్బు వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది. సో పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఇస్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే సార్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో అసలు ఇలాంటి ఎలాంటి క్యాన్సర్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటారు? సో ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది క్యాన్సర్స్ మనకు వచ్చే దాంట్లో 70% ఆఫ్ ద క్యాన్సర్స్ క్యాన్ బి ప్రివెంటెడ్ బై అవర్ ఓన్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఒకటేమో స్మోకింగ్ బై ఎనీ ఫార్మ్, స్మోక్ చేయకూడదు, టొబాకో చివింగ్ చేయకూడదు. దీంతో 35% ఆఫ్ ద క్యాన్సర్స్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అలాగే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే ప్రాపర్ డైట్, ఇంతకు పూర్వం చెప్పినట్టు ఒకవేళ వెజిటేరియన్ డైట్ తీసుకోగలిగితే, నాన్ వెజ్ అవాయిడ్ చేయగలిగితే, ఫ్రైడ్ ఫుడ్ అవాయిడ్ చేయగలిగితే, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయగలిగితే, అవాయిడ్ చేయడం అంటే 100% అవాయిడ్ చేయడం కాదు. ఎప్పుడోసారి పార్టీలో ఎప్పుడోసారి తినడము, దట్ ఈస్ ఓకే, బట్ డోంట్ మేక్ ఇట్ ఎ హ్యాబిట్ టు టేక్ జంక్ ఫుడ్ ఎవ్రీ డే అండ్ స్పైసీ అండ్ ఫ్రైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఎక్సర్సైజ్ 140 minutes to 1 hour ఎవ్రీ డే, ఆర్గనైజ్డ్ ఎక్సర్సైజ్. ఏదో రోజంతా తిరుగుతుంటాను బాగానే ఎక్సర్సైజ్ ఉంటుంది నాకు అనుకోకుండా ఒక 1 hour దానికి డెప్యూట్ చేసి ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్ కానీ, ఒక గేమ్ ఆడడం కానీ, ఆర్ జిమ్ చేయడం కానీ, ఆర్ జాగింగ్ చేయడం కానీ, ఆర్ బ్రిస్క్ వాకింగ్ చేయడం కానీ, ఇది 40 minutes మీరు చేయగలిగితే, సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ విచ్ వీ కెన్ ప్రివెంట్ 70 to 80% of the cancers. The 20% of the cancers are related to pollution and environmental pollution and the pesticides what we rampantly using, and hormonal changes, genetic issues, all those things which are not in our hands. అది మన చేతుల్లో లేదు కనుక దాని గురించి ఎక్కువగా మాట్లాడి ఆలోచించి టైం వృధా చేయడం వేస్ట్. మనం ఏమి చేయగలుగుతాము టు ప్రివెంట్ క్యాన్సర్, మనం అవి చేయాలి. Lifestyle modifications and avoid tobacco in any form. Right. Alage sir, is it hereditary, sir? Hereditary cancers are there, those are only 5% amma. So those hereditary cancers ante parents వచ్చిన వాళ్ళకి పిల్లలకు వచ్చే అవకాశము, అండ్ మ్యూటేషన్స్ ఏమన్నా బ్రాకా మ్యూటేషన్ లాంటివి ఏమన్నా, ఆర్బీ జీన్స్ మ్యూటేషన్ లాంటివి ఏమన్నా ఉంటే పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి డెఫినెట్లీ మోర్ దాన్ ది జనరల్ పాపులేషన్. ఇటీవల ఇంతవరకు మనకు ఆ జీన్ ప్రొపెన్సిటీ, జెనెటిక్ ప్రొపెన్సిటీ ఉన్న వాళ్ళకి జెనెటిక్ థెరపీ అనేది ఏమీ లేదు. కాబట్టి వాళ్ళకి మోర్ ఫ్రీక్వెంట్ గా స్క్రీనింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మదర్ కి బ్రాకా మ్యుటేషన్ పాజిటివ్ ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్ ఉందంటే వాళ్ళ కూతుర్లకి 30-35 years నుంచే మనం రెగ్యులర్ స్క్రీనింగ్ చేస్తూ ఉండాలి. సో ఈ అమ్మాయిలకి, తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి అమ్మాయిలకి బ్రెస్ట్ కంపేర్డ్ టు జనరల్ పాపులేషన్ ఇట్ ఈస్ 10 times more. సో వాళ్ళకి మనము రాకుండా చేయడానికి ప్రివెంట్ చేయడం చేత కాదు కనుక మనం అట్లీస్ట్ మనకు రెగ్యులర్ స్క్రీనింగ్ చేస్తూ ఉంటే తొలి దశలో కనుక్కొని క్యూర్ చేయడానికి వీలవుతుంది. సో వెన్ వీ కాంట్ డూ ఎనీ జెనెటిక్ మోడిఫికేషన్స్, వీ కెన్ అట్లీస్ట్ బీ కేర్ఫుల్ అండ్ డూ బై డూయింగ్ రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్ట్. రైట్. అలాగే ఒక ఫేమస్ యాక్ట్రెస్ వాళ్ళ మదర్కి వచ్చిందనేసి తను 2 breast మాస్టెక్టమీ చేయించుకుంది. కెన్ దట్ బి అవాయిడబుల్ సార్? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అమ్మా. సో వాళ్ళు ఈ బ్రాకా మ్యుటేషన్ అనేది పాజిటివ్ ఉంటే, మదర్కి పాజిటివ్ ఉంటే పిల్లలు కూడా బ్రాకా మ్యుటేషన్ టెస్ట్ చేయించుకోవాలి. దట్ ఈస్ జెనెటిక్ టెస్టింగ్. ఒకవేళ పిల్లలకి బ్రాకా మ్యుటేషన్ పాజిటివ్ లేకపోతే, మదర్కి ఉన్న పిల్లలకి బ్రాకా మ్యుటేషన్ పాజిటివ్ ఉండాల్సిన అవసరం లేదు. సో దట్ జెర్మ్లైన్ మ్యుటేషన్ ఒకవేళ ఆ పేషెంట్కి లేకపోతే, పిల్లలకి లేకపోతే, ఈ జబ్బు వీళ్ళకి వచ్చే అవకాశం బాగా తగ్గిపోతుంది. ఒకవేళ డాటర్ కూడా బ్రాకా మ్యుటేషన్ ఒకవేళ కనపడితే రక్త రూపంలో మనం ఆ టెస్ట్ చేస్తాము. ఒకవేళ అది పాజిటివ్ ఉంటే వీళ్ళకి మీ ఇంతకుముందు చెప్పినట్టు 10 times నార్మల్ పబ్లిక్ కంపేర్ చేస్తే 10 times మోర్ ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ ఇన్ దేర్ లైఫ్ టైం. అంటే ఇప్పుడు అదే టైంలో వచ్చిందని కాదు, బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 90 దే వుడ్ సర్టన్లీ హై ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్. సో అది కొంతమందికి ఆ టెన్షన్ భరించలేక పూర్తిగా రొమ్ములు తీసేయడం కానీ, ఓవరీస్ తీసేయడం కానీ చేసుకుంటుంటారు. బట్ ఇన్ మై ఒపీనియన్ అది నాట్ రిక్వైర్డ్. మనం అట్లా రొమ్ము తీసేసినంత మాత్రాన క్యాన్సర్ రాకుండా ఉండడం ఛాన్సెస్ తగ్గుతాయి కానీ పూర్తిగా నిర్మూలించలేము. దానికంటే మేలు రెగ్యులర్ స్క్రీనింగ్ చేయడమే మంచిది. రెగ్యులర్ స్క్రీనింగ్ చేస్తే ఒకవేళ వచ్చినా కూడా దాన్ని తొందరగా వీ క్యాన్ క్యాచ్ ద బర్డ్ ఎర్లీ అండ్ క్యూర్ ఇట్. So why should we remove the entire breast for no unnecessary reasons? So I won't suggest that. అదే ఇన్ కేస్ ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ అవుతాయి, ఇట్స్ వెరీ ఈజీలీ క్యూరబుల్ అని అన్నారు కదా ఇందాక.
సార్ అవునండి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఓవేరియన్ క్యాన్సర్ వస్తుందని చెప్పారు. సో అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో రాకుండా ఉండడానికి మనము ఇన్ జనరల్ జాగ్రత్తలు డైట్ లో, స్మోకింగ్ లో ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను. సో అది కాక రొటీన్ స్క్రీనింగ్ ఇస్ ది బెస్ట్. అబ్డామిన్ లో అల్ట్రాసౌండ్ చేస్తే ఓవరీస్ నార్మల్ గా ఉన్నాయా, ఏమైనా కంతి పెరిగిందా, దాని లోపల ఏమైనా సాలిడ్ కాంపొనెంట్ ఉందా, అవన్నీ ఈజీగా తెలుసుకుంటాం. నాట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 35 we need to spend at least 2 hours in the hospital. Any cancer hospital you have regular screening programs. ఇవి చేసుకుంటే మీకు ఈజీగా ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. సో ప్రివెన్షన్ యూట్రైన్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ మన ఓవేరియన్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, దేర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ డూ టు ప్రివెంట్ ఫర్ నౌ, బికాస్ ప్రివెన్షన్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. వన్స్ యూ బికమ్ ఒబీస్, వన్స్ యూ గెట్ యూస్ టు నాన్ వెజిటేరియన్ డైట్, ఇంకా ప్రివెంట్ చేయడం అనేది ఛాన్సెస్ ఆర్ లెస్. బట్ ఫర్ ఎ క్యాన్సర్ లైక్ సర్వైకల్ క్యాన్సర్ వీ హ్యావ్ గాట్ వ్యాక్సిన్స్ that we can do vaccination before they start having sexual life. So for cervical cancer we have vaccines, but not for ovarian or a breast cancer. So we need to be more careful after the age of 35. Go for regular screening procedures. అప్పుడు కానీ మనకు ఈ తొలి దశలో క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి వీలు కాదు.